హలో ఆల్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అనేది అయితే ఆల్రెడీ మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు వచ్చేసి మా సన్నీ సెకండ్ బర్త్డే అనమాట. సన్నీ అంటే మా బాబు పేరు శ్రీచరణ్, కానీ ముద్దుగా సన్నీ అని పిలుచుకుంటా అనమాట. మా సన్నీ అప్పుడే పుట్టి 2 years అయింది అంటే మాకే నమ్మకం అవుతుందబ్బా. అంత స్పీడ్గా రోజులైతే స్పీడ్గా గడిచిపోయి ఎలా అయిపోయినా కూడా మాకే అర్థం అవ్వదు. బర్త్డే అన్నారు, ఇంత సింపుల్గా చేసేస్తున్నాం ఏంటి అని అనుకుంటున్నారా? మీరు అనుకున్నారు కానీ అసలు ఏమనుకుంటున్నారు? వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థం అయిపోతుంది. అసలు మార్నింగ్ అసలు కేక్ అయితే నార్మల్గా నైట్ పూట కట్ చేద్దాము అని చెప్పేసి మా తమ్ముడు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాడు. కానీ నైట్ లేవరా అంటే అస్సలు లేవట్లేదు మా సన్నిగాడు. అందుకని చెప్పేసి మార్నింగ్ లేవగానే కేక్ అయితే కట్ చేపించాం. వాళ్ళ డాడీ సాయి, సన్నీ వీళ్ళిద్దరు మన వీడియోస్లో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు, సాయి అవి. ఇంకా కేక్ అయితే కట్ చేపించేసి ఫోటో ఫ్రేమ్ ఉంది కదా, అది లాస్ట్ ఇయర్ ఫస్ట్ బర్త్డేకి కూడా ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేయించాను. అది కూడా మన హోమ్ టూర్ వీడియోలో అయితే కనిపించింది, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఈ బర్త్డే చేయించాం అనమాట. అవి వచ్చి చూపిస్తున్నాడు, ఇదిగో సన్నీ నువ్వేరా అని. ఈ పిక్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా ఇంట్లో, అప్పుడు వాళ్ళ డాడీ అని సన్నీ కలిసి పూజ చేశారు. మా ఇంట్లో ఎక్కువ మా వారే పూజ చేస్తారు. ఆ రోజు తనకి ఇలా గెటప్ వేసాను. ఆ పిక్ బాగుంది అని చెప్పేసి ఇలా ఫోటో ఫ్రేమ్ అయితే డిజైన్ చేయించుకున్నాం అనమాట. అందరం నీట్గా తలస్నానం వేసేసి హ్యాపీగా గుడికి అయితే వెళ్ళిపోయాం. ఎంత హ్యాపీగా గుడికి వెళ్ళామో అంతే సాడ్గా బయటకు వచ్చేసాం అబ్బా. ఎందుకు ఏమైంది అనుకుంటున్నారు? గుడికి వెళ్ళే టైం కల్లా బాగానే ఉంది పాప, కానీ గుడిలోకి వెళ్ళామో లేదో ఇంకా స్టార్ట్ చేసిందబ్బా. అసలు ఎలా ఏడ్చిందంటే కుక్కబట్టి ఏడుస్తూనే ఉంది. ఎందుకలా ఏడుస్తుంది అనేది అర్థమే అవ్వలేదు. నిద్ర వచ్చి ఏడుస్తుందా లేకపోతే ఆకలి ఏడుస్తుందా అంటే పాలు ఇస్తే పాలు తాగట్లేదు. భుజాన్ని వేసుకొని మామూలుగా కొడితే నిద్రపోతారు కదా, అలా చేసినా నిద్రపోవట్లేదు. మామూలుగా భయం అనేది ఎందుకు ఇలా ఏడ్చింది అనేది అయితే అసలు బర్త్డే ఎంత హ్యాపీగా చేసుకున్నాము అనుకున్నాము అంత గుర్తుగా ఏడ్చింది పాప. అసలు అండి నేను వాయిస్ అంటే అంటుంది. ఇంకా అలా అయిపోయింది. ఇంకా వెంటనే ఇంకా గుళ్ళకి కూడా వెళ్ళకుండా బయటకి అయితే వచ్చేసాం. నార్మల్గా అయితే అభిషేకం చేపిద్దాము ఇద్దరు పిల్లల పేరు మీద అని చెప్పేసి మా నాన్న తీసుకెళ్లారు. కానీ అసలు గుళ్ళోకే వెళ్ళలేదు. ఇంకా అభిషేకం సంగతి ఏమంటారు? ఇంటికి వెంటనే మధ్య వాళ్ళ ఇల్లు దగ్గర అనమాట, అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆపిద్దులే అనుకుంటే అక్కడ కూడా ఆపలేదు. ఇంకా వెంటనే ఉయ్యాల్లో వేసేసి ఊపితే ఒక అరగంట అలా పడుతుంది, మళ్ళీ లేసి ఏడుస్తుంది. పాలు పట్టేస్తే పాలు తాగట్లేదు, ఏమైంది అనేది అస్సలు అర్థం అవ్వలేదు. ఇంక సరేలే అని చెప్పి వెంటనే మా ఇంటికి వచ్చేసాం. ఒక 5 minutes అలా పట్టింది అనమాట. ఇంకా మా ఇంటికి వస్తే ఇంకా పాలు తాగి పడుకుంది అనమాట. ఇంకా అమ్మయ్య అప్పుడు కూడా ఏమైందని ఆలోచించినా కానీ అర్థమే అవ్వలేదు. ఇంకా తర్వాత ఇంకా పాపని నిద్రపుచ్చేది మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంకా మామూలుగా కూర్చున్నాము. ఇంక ఈవినింగ్ వచ్చి కేక్ ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ అవన్నీ తీసుకొని 7 కల్లా మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మొదలు పెట్టింది ఏడుపు. అసలు మా పాపకి ఏమైందో కూడా అర్థం అవ్వలేదు అబ్బా. సర్లే కానీ ఇంక ఇదంతా ఎందుకు కానీ ఇంకా 7కి అలా అయితే వెళ్ళిపోయాం కదా. ఇంకా రెడీ అవ్వడానికి కూడా టైం లేదు. ఇంకా అందులో కొంచెం మొగ్గు పట్టింది, వర్షం పడిద్దామని భయం. ఇంక ఈ గ్యాప్లో తొందరగా చేసేసుకుందామని బ్యానర్ ఉంది సార్ వెనక. ఆ బ్యానర్ గురించి అయితే ఒకటి చెప్తాను. సరిగ్గా కనిపించట్లేదు కానీ ఆ బ్యానర్ మా సన్నిగాడు ఇదే కావాలి నాకు, అదే కావాలని చెప్పేసి అదే ఆ పట్టుబట్టి మరి ఆర్డర్ పెట్టించుకున్నాడు. దాని మీద కోతులు, కుక్కలు, ఎలుగుబంట్లు చాలా బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. అవైతే మామూలు ఎక్కువ చూసేది అయ్యే బొమ్మలు ఫోన్లో, అందుకని అదే కావాలని అదే ఆర్డర్ పెట్టించుకున్నాడు. మా ఊడికైతే ఈ డ్రెస్ భలే ఉంది కదా, నాకైతే భలే నచ్చింది. ఇంకా మా వారను మామయ్య వాళ్ళిద్దరు కేక్ అయితే కట్ చేపిస్తున్నారు. కట్ చేసి పక్కన వాళ్ళు పెడతారుగా, అస్సలు ఆగట్లా. వాడే తింటున్నాడు, వాడే హ్యాపీ బర్త్డే చెప్పుకుంటున్నాడు, వాడే తింటున్నాడు. పక్కన వాళ్ళు పెట్టినా కూడా ఆగట్లా, వాడి నోట్లో వాడే పెట్టుకుంటున్నాడు. హడావిడి అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడండి. వాడు చిన్నపిల్లల బర్త్డేస్కి అసలు ఆపలేం కదా, వాళ్ళ సంతోషాన్ని చేస్తే చాలు, మనం ఎంత కష్టమైన మర్చిపోతాం. అలాంటిది మా పిల్ల ఎంత ఏడ్చిందో మా వాడు అంత హ్యాపీనెస్ మార్చేశాడు. పిల్లవాళ్ళు ఎంత డిస్టర్బెన్స్ అయ్యామో బాబు వల్ల అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకా
ఇంకా 1 బై 1 అయితే కేక్ అయితే కట్ చేసి 1 బై 1 పెడుతున్నా. మా వాళ్ళ గురించి ఒక్కొక్కరిని చూపిస్తాను చూడండి. ఇక్కడ పింక్ అండ్ వైట్ డ్రెస్ ఉంది కదా, తను మా అక్క అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. అక్కడ నా పక్కన నించున్నారు కదా, వాళ్ళ తమ్ముడు, నేను మా తమ్ముడు అనమాట. ఇక సాయి, అభి వీళ్ళు మన వీడియోస్ లో రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటారు. ఇదండి గ్రీన్ డ్రెస్, ఇక్కడ ఫోన్ పట్టుకొని నించున్నా కదా, అది నేనే. అక్కడ సన్నీ పక్కన ఇటు సైడ్ టవల్ వేసుకున్న ఆయనేమో మా ఆయన, సన్నీ వాళ్ళ డాడీ. అటు సైడ్ నుంచి ఉన్న ఆయనేమో సన్నీ వాళ్ళ తాతయ్య అనమాట, అంటే మా వారి వాళ్ళ నాన్న. ఇంకా చూపిస్తాను ఇక్కడ గ్రీన్ శారీ కట్టుకున్నామేమో మా అమ్మ. మా పాప ఎక్కడుంది అనుకుంటున్నారు, కింద చీరకు ఉయ్యాలేసి దాంట్లో ఊపుతా కూర్చుంది మా అమ్మ. పాప కూలర్ పెట్టి ఊపుతా ఉంటే అప్పుడు నిద్రపోయింది. ఇంకా అప్పుడు నిద్రపోయిన తర్వాత ఇదంతా స్టార్ట్ చేసాము. ఇంక సైడ్ వచ్చేసి ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని కూర్చుంది కదా, తను వచ్చేసి సన్నీ వాళ్ళ మేనత్త కూతురు అనమాట, అంటే మా ఆడపడుచు కూతురు. ఇంక 1 బై 1 చూపిస్తానండి. అసలు వీడియో తీసుకునే గప్పు కూడా లేదు, అసలు అలా అయిపోయింది. పాప వల్ల రెడీ అవడానికి టైం లేదు, అటు పాపని చేసుకోవాలా అటు బాబుని రెడీ చేసుకోవాలా అనేది కూడా అర్థం అవ్వలేదు. అలా చేసింది ఈ రాక్షసి. ఇప్పుడే నవ్వుతుంది వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటే నా మాటలు వినుకుంటా. ఇంకా 1 బై 1 అయితే కేక్ అయితే కట్ చేసి పెడుతూ పెద్దవాళ్ళ చేత అయితే అక్షింతలు అయితే వేయించామన్నమాట. ఒక్కొక్కరు పెద్దవాళ్ళ చేత అక్షింతలు వేపిస్తే మంచిది కదా అని చెప్పేసి అక్షింతలు అయితే వేయించాం. గుళ్ళో ఎలాగా పంతులు వారి చేత వేయించుకోలేకపోయాం కదా, ఇప్పుడు వేపిద్దాంలే మనం అయినా అని చెప్పేసి మేము మా వరకు, అంటే మేము మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ బ్లాక్ సారీ కట్టుకున్నాం కదా, తను మా ఆడపడుచు అనమాట, అంటే మా వారికి అక్క. ఇంకా మేము వరకు అయితే వేసాము. ఇంకా కేక్ కటింగ్ తర్వాత ఇంకా కేక్ పీసెస్ కట్ చేసుకుని ఎవరు తినేసి బిర్యానీ తెచ్చుకున్నాం అనమాట. బిర్యానీ తెచ్చుకొని తిని ఇంకా ప్రశాంతంగా అయితే బర్త్డే అయితే అలా ముగిచ్చేసాం అనమాట. మా సన్నీ గురించి చెప్పాలి అంటే, మా సన్నీ వచ్చేసి 3 years వచ్చాయి ఈ రోజుతో. అంటే ఈ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా, ఎందుకంటే కేక్ తిని పాపం సన్నిగాడికి జలుబు వేసింది, సన్నిగాడితో పాటు వాళ్ళ చెల్లికి జలుబు వేసింది, నాకు జలుబు వేసింది. ఇంకా అలా ఒకళ్ళకి అలా అంటుకొని పోయింది జలుబు. ఇప్పుడు వరకు కూడా ఒక 10 days అవుతుంది, కొంచెం ఇంకా కంట్రోల్ అవ్వను కూడా అవ్వలేదు, అలా ఉందన్నమాట. అందుకని వీడియో చాలా అంటే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. ఈ వీడియోస్లో June 8వ తారీఖుది, కానీ ఈ రోజు వచ్చేసి 18వ తారీఖు. ఈ రోజు పోస్ట్ చేస్తాను, ఇంకా అర్థం చేసుకోండి. మధ్యలో వచ్చేసి పాపకి వ్యాక్సిన్ వేయించామన్నమాట. చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేపిస్తే జ్వరం వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇటు జలుబు జ్వరం పిల్లలు హడావుడి గందరగోళం అయిపోయింది అనమాట. ఇప్పుడైతే బాగానే ఉందిలేండి. అందుకని వీడియోస్ మళ్ళీ ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే, కొంతమంది ఇన్స్టాలో నాకు మెసేజ్ పెడుతున్నారు, ఎందుకు మీరు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, మీ షో కంటెంట్ ఎందుకు చేయట్లేదు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కొంతమంది డైరెక్ట్గా మెసేజ్ పెడుతున్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను. ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ వస్తాయి, షార్ట్స్ వస్తాయి. నేను అనుకుంటున్నాను ఇంకొంచెం మా లైఫ్ స్టైల్ కూడా షార్ట్లలో పెడదాము, 1 బై 1 మా స్టోరీ లాగా, లేదా మా పిల్లల గురించి కూడా చెప్దాము అని చెప్పేసి పెడుతున్నాను. వీళ్ళిద్దరు వచ్చేసి మా అత్తయ్య మావయ్య, మా వారి వాళ్ళ అమ్మ నాన్న అనమాట. వాడు చూడండి, వాళ్ళ అక్షంతలు అర్థండి, వాడు కేక్ కట్ చేసి పెట్టమని చెబుతున్నాడు. పక్కన వాళ్ళ కంటే ముందు వాడికి విషయం ఎక్కువ చెప్పుకుంటున్నాడు. వాళ్ళు చెప్పట్లేదని నేనే చెప్పుకుంటున్నా అని చెప్పి వాడే మొత్తుకుంటున్నాడు. అక్షంతలు ఇచ్చి వేయమని వాడే చూస్తున్నాడు. నా తల మీద వేయండి అక్షంతలు మీరు అని చెప్పి వేస్తున్నారు. వీళ్ళిద్దరు వచ్చేసి మా అమ్మ మా నాన్న అనమాట. మా అమ్మ మా నాన్న చూడండి, చాక్లెట్లు ఎత్తున్నాడు, అక్షంతలు మంచి అవుతున్నాడు, నెత్తి మీద మంచి అవుతున్నాడు. అసలు ఎంత అల్లరి చేస్తున్నాడు అంటే, మా సన్ని గారు మా ఇంట్లో ఉంటారు. అసలు ఎంత హ్యాపీ అబ్బా, వాడు ఉంటే ఏదైనా మర్చిపోదు. ఎంత గొడవ పడ్డా కానీ సన్ని గారు చేసి వెంటనే కరిగిపోతాం. ఎంత కోపం ఉన్నా కానీ ఒక్క చిన్న నవ్వుతో కరిగిచ్చేస్తాడు. ఎవరు చూసినా కానీ మీ బాబు బాగుంటాడని చాలా మంది షార్ట్లలో కూడా కింద కామెంట్లలో పెట్టారు. మీరు కూడా మా బాబు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా ఛానల్ ఇంకా గ్రో అవుతూ ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇటు సైడ్ వచ్చేసి వాళ్ళ మేనత్త అనమాట. ఇందాక చూపించలేదు కదా సరిగ్గా, ఇందాక ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటుంది కదా ఒక పాప, ఆ పాప ఈ పాప మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అనమాట. తనే మా ఆడపడుచు. మా అయ్యడు ఎంత ప్రేమ కడుతున్నాడు. నేను కడతా అంటే అస్సలకి వాడేదానికి కడతా ఈ దాన్ని వాళ్ళు అత్త అడుగుతుంది, కాదు నేనే తింటాన్ని వాడే లాగేసుకున్నాడు, వాడే క్లాప్స్ పెట్టుకున్నాడు. ఒక్కటే బ్యాలెన్స్ ఏంటి అంటే అక్షింతలు ఒక్కటే వేసుకోవట్లే వాడంతే, వాడే పెట్టుకున్నాడు. అస్సలకి ఈయనే
బర్త్డే నేనే తింటే నా బర్త్డే విషెస్ చెప్పుకోండి. ఇంకా అలానే మీకు కూడా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.